హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో సత్వర న్యాయం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్స్ నిరసన కొద్ది రోజులు పార్షియల్గా పోస్ట్పోన్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేటువంటి విషయం అండ్ దానితో పాటు ఇప్పటికి కనుక మనం చూసుకుంటే సందీప్ ఘోష్, సందీప్ రాయ్ వీళ్ళ విషయంలో కొంత సిబిఐ కోర్టు కొన్ని కీలక విషయాలను బయటపెట్టడం జరిగింది. ఆ కీలక విషయాలు ఏంటి అండ్ దాంతోపాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఫర్దర్గా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది రివీల్ చేయడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, జూనియర్ డాక్టర్స్ రెగ్యులర్గా అంటే 41 days వరకు వాళ్ళొక భారీ ర్యాలీతోటి కొన్ని చోట్ల నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వర్షాలు పడుతున్నా కూడా టెంట్లు వేసుకొని మరి నిరసన వ్యక్తం చేయడం జరిగింది సత్వర న్యాయం కోసం అని చెప్పేసి. మాకు సంబంధించినటువంటి ఏది కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అవి మమతా బెనర్జీ తీరిస్తే చాలు అనుకునే స్థాయి నుంచి జడ్జిమెంట్ మాత్రం పక్కగా పర్ఫెక్ట్గా రావాలన్నటువంటి దాని మీద ఏకతాటిపై కూర్చుని ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు కొంతవరకు కనుక మనం చూస్తే పార్షియల్గా ఆపినట్టున్నారు కనిపిస్తూ ఉంది మనకి. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి? నాగరాజు గారు, ప్రధానంగా ఎవరైతే సమ్మె చేస్తున్నటువంటి నిరసనకారులు, జూనియర్ వైద్యాధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమ్మెని రేపు అంటే శనివారం నుంచి 21st సాటర్డే నుంచి మేము పూర్తిగా విధుల్లో జాయిన్ అవుతాం. ఈరోజు మధ్యాహ్నం స్వాస్థ్య భవన్ నుంచి సిబిఐ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఒక ధర్నాని ర్యాలీని చేస్తా అని చెప్తూ వాళ్ళు ఒక డీటెయిల్స్ అంటే వాళ్ళు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి నేను వివరాలు డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మరొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలా ఉంటుందంటే మొత్తం మన భారతదేశానికి 4 వింగ్స్ ఉంటాయండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని వింగ్స్ ఉంటాయి దీనికి సంబంధించి. ఇందులో రీసెంట్గా ఏం చేశారంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు వెస్ట్ జోన్లో ఉన్నటువంటి సత్యబ్రత కుమార్ అనేటువంటి ఐఆర్ఎస్ ఆఫీసర్ని ఈస్ట్ వింగ్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఈస్ట్ వింగ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే కోల్కతాలో ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఈ వెస్ట్ వింగ్కి ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. అయితే వెస్ట్ వింగ్లో ఉన్నటువంటి మెయిన్ ఏరియాస్ దేనికి కింద వస్తుందంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, గోవా, ఈ ప్రాంతం అంతా కూడా వెస్ట్ వింగ్లోకి వస్తుంది. ఈ వెస్ట్ వింగ్ ఉన్న ప్రాంతంలో సత్యబ్రత కుమార్ గారు ఇప్పటి వరకు వెస్ట్ జోన్లో కీలకమైనటువంటి ఒక దర్యాప్తు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక ఈస్ట్ జోన్ కిందకు వస్తే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మ్యాక్సిమం పార్టీకి సత్యబ్రత అంటే ఈస్ట్ వింగ్ కిందకు వస్తుంది. చాలా ప్రాంతం అంటే ఉత్తరప్రదేశ్ మొదలుకొని ఉత్తరాఖండ్ మొదలుకొని చాలా బీహార్, మధ్యప్రదేశ్, ఈ కింద ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఈ ప్రాంతం అంతా కూడా ఈస్ట్ వింగ్లోకి వస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ప్రధాన డీటెయిల్స్లోకి. అయితే ఈ సత్యబ్రత కుమార్ గారు వెస్ట్ జోన్ నుంచి ఈస్ట్ వింగ్లోకి రావడం ట్రాన్స్ఫర్ చేశారు. అది నిన్ననే జరిగింది. అయితే సత్యబ్రత ఇది పెద్దగా మీడియా దీని గురించి పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ ప్రతి విషయాన్ని మనం ఎప్పుడైతే మనం దీని గురించి మనం ఎనాలిసిస్లోకి వెళ్తున్నామో ఈ సత్యబ్రత కుమార్ గారిని ఇమ్మీడియట్గా ఈస్ట్ వింగ్లోకి ఎందుకు వచ్చారు అంటే ఇట్ ఇస్ వెరీ కీలకమైన విషయం. ఎందుకంటే ఓవైపు సందీప్ ఘోష్ మీద, అదే సుదీప్త రాయ్ మీద, ఎట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విషయంలో. నేను రీసెంట్గా అభిషేక్ బెనర్జీ గారు కూడా సుప్రీంకోర్టు చివర్లు పెట్టింది అంతకుముందు జరిగిన కొన్ని స్కామ్స్ సంబంధించి. ఈ టాపిక్కి సంబంధించిన టాపిక్ కాదు కాబట్టి నేను అభిషేక్ బెనర్జీ గురించి పెద్దగా వివరించే ప్రయత్నం చేయను. బట్ కలకట్టాలో చాలా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి చాలా కీలకమైన విషయాలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ఈ సత్యబ్రత కుమార్ గారిని ఏం చేశారంటే వెస్ట్ వింగ్ నుంచి ఈస్ట్ వింగ్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఎవరి సత్యబ్రత కుమార్? అక్కడికి వద్దాం మనం కీ పాయింట్లకి నాగరాజు గారు. ఈ సత్యబ్రత కుమార్ గారు ఎవరంటే హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఇతను 2 బిలియన్ కోట్ల స్కామ్ చేసినటువంటి నీరవ్ మోడీ, ఏదైతే వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ యొక్క కేసుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారిగా ఉండి దాన్ని పూర్తిగా ఆధారాలతో తీసుకొని ఎప్పుడైతే ఆయన సమర్పించాడో గవర్నమెంట్కి అప్పుడే నీరవ్ మోడీ భారతదేశం నుంచి పారిపోయాడు. అంటే ఆ మొత్తం నీరవ్ మోడీ స్కామ్కి ప్రధానంగా చేసిన దర్యాప్తు అధికారి ఎవరంటే సత్యబ్రత కుమార్. ఇక నెంబర్ 2 లిక్విడ్ అనేటువంటి విజయమాల్య. ఈ విజయమాల చేసినటువంటి ఆయన తాలూకు ఆస్తులు మొత్తం గోవాలో అయితేనేమి, ముంబైలో అయితేనేమి ఎంటైర్ ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో మొత్తం ఆస్తుల మీద దాడులు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఒక ప్రతిష్టని తీసుకొచ్చే వ్యక్తి ఎవరైనంటే సత్యబ్రత కుమార్. ఈ రెండే కాదు సార్, ఇంకొక ప్రధానంగా చెప్పాలంటే రీసెంట్గా 1 month బ్యాక్ ఒక బెట్టింగ్ యాప్ వచ్చింది. దట్స్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ అంటారు. బహుశా మీరే విని ఉంటారు. చాలా పవర్ఫుల్ బెట్టింగ్ యాప్. దీంట్లో చాలామంది నార్త్ ఇండియా పొలిటీషియన్స్ ఉన్నారు. బాలీవుడ్ షారుఖ్ ఖాన్ మొదలుకొని అక్షయ్ కుమార్, బాలీవుడ్ చాలామంది పెద్ద పెద్ద సినిమా స్టార్లు కూడా పార్టిసిపేట్ చేసినటువంటి ఏదైతే మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో దానిలో కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ అందులో ఉందనే విషయం మీద డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడైతే తమ ఆస్తులు ఎక్కడెక్కడ వేశారో దాని అందరినీ కూడా దర్యాప్తు అధికారిగా నిలబడి దాన్ని పూర్తిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే స్థాయి ఒక పూర్తి పేరు తీసుకొచ్చిన ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే అతనే సత్యబ్రత కుమార్. అతను
నిన్న ఈ ఈస్ట్ వింగ్ కలకటా కార్యాలయానికి ప్రధాన దర్యాప్తు అధికారిగా రావడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎందుకంటే జస్ట్ మనం 2 days బ్యాక్ చూసాం సుదీప్ తోరా ఇంటి మీద దాడులు చేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాను 4G ఒక చిన్న మినీ వ్యాన్కి సరిపోయినటువంటి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ అంత కలెక్ట్ చేశారు. సిబిఐ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్కడెక్కడెక్కడ దాడులు చేసి ఇంత ఒక స్కామ్ ఉన్నట్టుగా ఎప్పుడైతే గుర్తించారో దీనికి ఆర్డినరీ పర్సన్ అయితే సరిపోడు, ఒక పెద్ద అధికారి రావాలని చెప్పి ఇమ్మీడియట్గా వెస్ట్ వింగ్లో పనిచేసిన సత్యవ్రత కుమార్ని ఇమ్మీడియట్గా ఈస్ట్ వింగ్లో అపాయింట్ చేశారు. ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. బహుశా ఈ కేసు కూడా జస్టిస్ అభయ్కి సంబంధించిన కేసులో, ఎందుకంటే కేవలం రేప్ అండ్ మర్డర్ కూడా జరగలేదు నాగరాజు గారి ఈ కేసులో, దీంట్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ముఖ్యంగా సందీప్ ఘోష్ అట్ ద సేమ్ టైం పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు, ముఖ్యంగా ఈ తెర వెనుకున్నట్టు నడిపించినటువంటి మనం ఒక వీడియోలో చెప్పాం డి అనే వ్యక్తి ఎవరు ఉన్నారు, ఆ డీని మనం చాలా విషయాలు తెలియపరుస్తామని చెప్పాం. దీనికి సంబంధించి అవినీతి ఆరోపణలు అట్ ద సేమ్ టైం అవినీతి అక్రమార్జన కేసులకు సంబంధించి ఒకవైపు సిబిఐ మరోవైపు ఈడీ ఇద్దరు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి ఇటువంటి సందర్భంలో సత్యవ్రత కుమార్ గారు రావడం అనేది ఒక చెప్పాలంటే ఒక పాజిటివ్ సైన్ అన్నది నిజంగా ప్రజల్లో వస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. దీనికి సంబంధించి ఎప్పుడైతే నిన్న సత్యవ్రత కుమార్ గారు రావడం జరిగిందో ఇమ్మీడియట్గా సుదీప్ రాయ్ గారు నిన్న సాయంత్రం ఇమ్మీడియట్గా ఈడీ ఆఫీస్కి పర్సనల్గా ఇప్పటిదాకా ఏ రోజు వెళ్ళలేదు. సుదీప్ రాయ్ సిట్టింగ్ ఎమ్మెల్యే, సోరన్పూర్ ఏరియాకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తృణమూల పార్టీ కాంగ్రెస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సుదీప్ రాయ్, మరి మీరు కూడా నేను లాస్ట్ టైం చెప్పారు త్రిబుల్ ఎస్ అని చెప్పారు అందులో. సో సంజయ్ ఘోష్, సంజయ్ రాయ్ అండ్ సుదీప్ రాయ్, ఈ థర్డ్ ఎస్ అయినటువంటి సుదీప్ రాయ్ కూడా నిన్న డైరెక్ట్గా వెళ్ళి ఇతను అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ ఆఫీస్లో చాలాసేపు వెళ్ళి వెయిట్ చేసి వెనక్కి తిరిగి వచ్చేసాడు సుదీప్ రాయ్. బట్ కింద ఉన్న ఆఫీసర్స్ సుదీప్ రాయ్ని కొన్ని గంటల పాటు విచారించారు ఈ యొక్క అక్రమార్జన కేసులకు సంబంధించి. అతను డైరెక్ట్గా ట్రై చేశాడు సత్యవ్రత కుమార్ని కలిసే ప్రయత్నం చేస్తామని, కానీ అతను మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో చూద్దాం, బస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. కాబట్టి మనకి ఇప్పటిదాకా సిబిఐ యొక్క దర్యాప్తులు తెలుస్తున్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క మనకి డీటెయిల్స్ రాలేదు. బస్ నేను అనుకోవడం ఏంటంటే రేపటి నుంచి మనకి సత్యవ్రత కుమార్ గారు ఎప్పుడైతే మనం తీసుకున్నారో దీనికి సంబంధించిన ఛార్జ్ డెఫినెట్గా మనకు మనకి అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది నాగరాజు గారు. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం దీనికి సంబంధించి. నిజంగా యావత్ జాతి కూడా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రీవియస్ చేసినట్టు ఎన్నో సక్సెస్లు, ఇది కూడా ఆయనకు కెరీర్లో ఇది ఒక మంచి సక్సెస్ మార్క్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఫస్ట్ స్టార్టింగ్ మనం ఎపిసోడ్స్ చేసినప్పుడు మీరు ఒక మాట అన్నారు, కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి, కొత్త నాందికి పలుకుతుంది, కొత్త చట్టాలు కొత్త శాసనాలు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కీలకంగా అట్లనే జరుగుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈ అభయ కేసు ఏదైతే ఉందో దీని మీద ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వస్తాయి. ఇక కట్ చేస్తే నాగరాజు గారు రెండో పాయింట్కి వెళ్దాం. నిరసనకారులు ఎవరైతే నిన్న స్వాస్థ్య భవన్ నుంచి నిన్న చాలాసేపు చీఫ్ సెక్రటరీ అయినటువంటి మనోజ్ పంత్ గారు చాలా గంటల పాటు 2.5-3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగిన తర్వాత బయటకు వచ్చినటువంటి వీళ్ళు ఎవరైతే నిరసనకారులు ఉన్నారో, మేము ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాం, బాడీ మీటింగ్ అయిన తర్వాత అందులో మేము డిసైడ్ చేస్తాం సమ్మె విరమించాలా కంటిన్యూ చేయాలన్న విషయం మీద. దీని మీద కొన్ని గంటల పాటు జనరల్ బాడీ మీటింగ్లో నిరసనకారులు కూడా ఒక డిస్కషన్ చేసుకున్నారు. ఆ డిస్కషన్ చేసుకున్న తర్వాత అర్ధరాత్రి 12:30-1 గంట అప్పుడు వాళ్ళు ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఏంటంటే మేము శనివారం అంటే 21 సెప్టెంబర్ 21 తారీఖున, అంటే 42 days అవుతున్నప్పటికీ మేము సమ్మె విరమిస్తున్నాం, కానీ ఓపీడీ సేవలు ఓటీ సేవలు మాత్రం అలాగే నిలిపివేయబడతాయి, మేము పాక్షికంగా మాత్రమే జాయిన్ అవుతున్నాం. అది కూడా ఏంటంటే దక్షిణ కలకటా జిల్లాలు చాలా వరకు వరద ప్రాంతానికి ముంపు గురైంది, చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకే ఒక కారణంతో, ఒక మానవతా దృక్పథంతో మేము దిగుతున్నాం తప్పించి ప్రభుత్వం చేస్తున్న చర్యలు అయితే కొంతవరకు కంటి తొడుపు చర్యలు ఉన్నాయి తప్పించి పూర్తిగా మా మీద పూర్తిగా నమ్మకం లేదు. ముఖ్యంగా మా భద్రతా చర్యలకు సంబంధించి మేము ఎంతో ట్రై చేశాం, కానీ వాళ్ళు ఒక లెటర్ ఫార్వర్డ్ చేశారు. బట్ ఆ ప్రమాణాలు పాటించకపోతే మరలా మేము ఏ స్టెప్ అయినా తీసుకుంటామని చూచాగా చెప్తూ వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం స్వాస్థ్య భవన్ నుంచి సిబిఐ ఆఫీస్ వరకు ఒక భారీ స్థాయిలో ఒక ర్యాలీని అయితే తీసే అవకాశం అయితే ఉంది నాగరాజు గారు. రేపటి నుంచి వాళ్ళు విధుల్లోకి జాయిన్ అవుతారు. ఓపీడీ సేవలు అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సేవలు, ఓటీ సేవలు అంటే ఆపరేషన్ థియేటర్ల సేవలు, ఇవి మాత్రమే నిలిపివేయబడతాయి, మిగిలినవన్నీ కూడా యథావిధిగా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. బహుశా ఈ రెండింటి మీద కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం రేపు మార్నింగ్ ఏమైనా బహుశా క్లారిటీ ఇస్తారేమో తెలియదు. నిరసనకారుల యొక్క విశేషం సంబంధించి దీనికి ఒక ఇన్ఫర్మేషన్ ఎన్ని డేస్ ఉంటుంది సార్ ఇది, అంటే పాక్షికంగా వాళ్ళు ఎక్కడ డేట్ మనకి ఎక్కడ ఇన్ఫార్మ్ చేయలేదు సార్. ఏ విషయం అనేది రేపు వాళ్ళు రిలీజ్ చేస్తారు, శనివారం వాళ్ళ డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత చెప్తారనుకుంటాను. అయితే చూడండి, మమతా బెనర్జీ గారి యొక్క ప్రభుత్వం ఈ నిరసనకారులు ఏదైతే ఉన్నారో మేము మరలా శనివారం నాడు డ్యూటీలో దిగుతామని చెప్తున్న సందర్భంలో మమతా బెనర్జీ గారి గవర్నమెంట్లో పశుసంవర్ధక శాఖ మినిస్టర్గా పనిచేస్తున్న ఒక మినిస్టరు కీలకను ఒక వ్యాఖ్య చేశారు. మళ్ళీ అదని ఏమంటారంటే అగ్నికి ఆజ్యం పోసిన వ్యాఖ్య. మహిళలు అంటే ఎవరైతే నిరసనకారులు ఉన్నటువంటి మహిళలు మొన్న రిక్లైమ్ నైట్ జరిగినప్పుడు వాళ్ళు ఫుల్గా తాగారని, మందు తాగి రోడ్డు పక్కన పడిపోయారని పేరెంట్స్కు సూచన చేస్తున్నాను, ఇట్లాంటి ధర్నాలకి నిరసనలకు వెళ్ళే మహిళల యొక్క పేరెంట్స్ సూచన చేస్తున్నాను, మీ అమ్మాయిలు మాత్రం ధర్నాలకు పంపించకండి. అర్ధరాత్రి నేను నా కంటితో చూశాను, ఒక బార్లో అందరూ కలిసి తాగుతున్నారు, అందరు కలిసి తాగుతూ అసలు నిరసన పేరు చెప్పారు తప్పించి ఇది పెద్ద నిరసన కాదు అని చెప్తూ ఆయన ఒక విమర్శలు లేవనెత్తాడు.
బుద్ధి లేదు ఆ సార్ ఒక్క విమర్శే కాకుండా ఒక కీలక వ్యాఖ్య చేశాడు ఆయన. ఏమని వ్యాఖ్య చేశాడంటే 11 గంటల తర్వాత లిక్కర్ షాప్ వాళ్ళు ఎవరు కూడా అమ్మాయిలకు మందు ఇవ్వద్దు అని ఒక పిచ్చి కామెంట్ చేశాడు. బహుశా దీని మీద ఏం చేస్తారంది బహుశా మనకి రేపు ఎల్లుండి తెలిసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒకవైపు వైద్యాధికారులు నిరసనకారులు అందరూ కూడా తమ డ్యూటీని వాళ్ళు రిలీఫ్ చేసుకొని డ్యూటీలో జాయిన్ అవుతామని చెప్తున్న సందర్భంలో ఒకవైపు మమతా బెనర్జీ గారు ప్రభుత్వ చర్చలు చేశారు, మనోజ్ పంత్ గారు కొన్ని గంటల పాటు చర్చలు చేశారు. ఇటువంటి సమయంలో ఇతను ఇట్లా కామెంట్ చేయడం అంది చాలా వివాదానికి దారితీసే అవకాశం అయితే ఉంటుంది నాగరాజు గారు. వాళ్ళ కంటిని వాళ్ళే పొడుచుకోవటం ఉంటుంది సార్. అవునండి. ఇదిలో ఉండగా కొత్తగా ఛార్జ్ తీసుకున్నటువంటి మన మనోజ్ కుమార్ వర్మ గారు అంటే పోలీస్ కమిషనర్ ఆఫ్ కల్కటా, ఈయన నిన్న ఆర్జికర్ మెడికల్ కాలేజీకి విజిట్ చేశారు. కొన్ని గంటల పాటు అక్కడ మొత్తం ఎక్కడెక్కడైతే ఏ ప్రదేశాల్లో సంఘటన జరిగింది, ఎక్కడెక్కడ దాడులు చేశారు, పెద్ద వ్యాండలిజం జరిగిందని అనుకున్నాం మనం 14th ఆగస్టులో. సో దానికి సంబంధించిన టోటల్ ప్రదేశాలని కూడా ఆయన పూర్తిగా చెక్ చేశారు. సుమారు అక్కడే ఒక అర్ధగంట పాటు ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా డిస్కషన్ చేశారు మన మనోజ్ కుమార్ వర్మ గారు. అంటే సంఘటనా స్థలాన్ని పూర్తిగా దర్శించారు. అక్కడ నుంచి తలా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. తలా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఉన్నటువంటి అభిజిత్ మండలి యొక్క ఆయన ప్లేసెస్ ఎవరెవరితో మాట్లాడారు ఇవన్నీ కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి పోలీసులతో మాట్లాడడం, సిపి గారు డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం బహుశా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. దీని యొక్క నెక్స్ట్ దర్యాప్తు ఎలా ఉంటుందని కూడా మనకి అది కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది సిబిఐకి సంబంధించి. అయితే సిబిఐ వాళ్ళు మరికొన్ని విషయాలు కీలకమైన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఏమిటా విషయాలంటే సందీప్ ఘోష్ యొక్క కాల్ డేటా, అంటే కావాలనే సందీప్ ఘోష్ మార్నింగ్ 10 o'clock ఫోన్ వచ్చిన తర్వాత వాంటెడ్లీ సందీప్ ఘోష్ గారు తన సంఘటనా స్థలానికి వెళ్లకుండా అభిజిత్ మండల్తో కొన్ని విషయాలు చర్చిస్తూ ఆ సంఘటనా స్థలాన్ని కాస్త ట్యాంపరింగ్ చేయమని చెప్పి సందీప్ ఘోషే ఫోన్లో మాట్లాడినట్టుగా కాల్ డేటా రిలీజ్ అయినట్టుగా నిన్న ఒక సిబిఐ ఆఫీసర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. దీంట్లో సందీప్ ఘోష్ యొక్క పాత్ర కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది, ఆయన బిహేవియర్. అయితే ఈ విషయాన్ని చెప్తే ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఏంటంటే సందీప్ ఘోష్ గారు August 9 మార్నింగ్ 10:03 నుంచి 10:16 మధ్యలో ఒక కీలకమైనటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడారు. ఆ రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. మేము ఇప్పుడు తొందరగా రిలీజ్ చేయలేము, అది మీ ఇచ్చిన సీల్డ్ కవర్లో ఉంది. మేము తొందరలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన ట్రయల్స్లో ఆ కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు అన్నది రివీల్ చేసే అవకాశం ఉందని చెప్పి బయటకు వచ్చి మాట్లాడిన సిబిఐ ఆఫీసర్ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇదిలా ఉండగా ఎవరైతే అభయ యొక్క పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ బయటకు వచ్చి వాళ్ళు ఒక లెటర్ రాశారు. సిబిఐకి డైరెక్ట్గా ఒక 2 పేజీల లెటర్ రాశారు. ఆ లెటర్లో ఏముందంటే మా అమ్మాయి మాతో లాస్ట్లో మాట్లాడిన మాటలు కానీ నాకు ఆమె ధైర్యం చెప్తూ మా అమ్మాయి కొన్ని విషయాలు మొత్తం మాట్లాడింది. ఆ రికార్డ్స్ మీ ఫోన్లో ఉన్నాయి. ఆ రికార్డ్స్ మొత్తం దయచేసి మీరు డిస్ట్రాయ్ చేయకండి, ఎట్టి పరిస్థితుల్లో మా మెమరీస్గా మేము వాటిని పెట్టుకుంటాము. అదే కాకుండా అమ్మాయి లాస్ట్ 1 hour బ్యాక్ ఎవరెవరితో మాట్లాడింది ఆ విషయాలన్నింటినీ కూడా మీరు క్లియర్గా డిస్ట్రాయ్ చేయకుండా మీరు ఇచ్చిన సీల్డ్ కవర్లు ఉండొచ్చు, కానీ మాకు ఏదో సందర్భంలో మళ్ళీ మాకు ఆ రికార్డ్స్ మాకు ఇచ్చే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మా అమ్మాయి వాయిస్ చివరి మాటలు వినే అదృష్టాన్ని మాకు కల్పించమని చెప్పి చాలా దయనీయంగా ఉత్తరం లెటర్ రాశారు సిబిఐకి. చాలా దయనీయంగా ఉన్నటువంటి లెటర్ రాశారు. సిబిఐ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి మేము ఆల్రెడీ సీల్డ్ కవర్లో ఇన్ఫర్మేషన్ పంపించాం కాబట్టి మీకు మేము అవి మళ్ళీ ఎవ్రీథింగ్ జడ్జిమెంట్ వచ్చే టైంలో మళ్ళీ మీకు అందజేస్తాం, మేమైతే డిస్ట్రాయ్ చేసే పరిస్థితుల్లో లేము, మాకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అలా ఇస్తే అలా చేస్తామని చెప్పి సిబిఐ వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం చాలా మంచి శుభసూచకంగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే August 9 అభయ అన్నటువంటి అమ్మాయి ఎప్పుడైతే రేప్ అండ్ మర్డర్ గురైందో ఆ సంఘటన సంబంధించి తనతో పాటు ఎవరెవరైతే ఉన్నారో ఇట్ ద సేమ్ టైం ఆ రోజు ఉన్నటువంటి August 8 అర్ధరాత్రి 11 గంటలకు ఎవరెవరైతే ఈమెతో ఉన్నటువంటి అబ్బాయిలందరినీ కూడా నిన్న సిబిఐ వాళ్ళు ప్రత్యేకంగా పిలిచి ఒక్కొక్కరిని ఇంటరాగేషన్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ని కూడా రికార్డ్ చేశారు నిన్న August 8. సో ఇవి ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ నాగరాజు గారు. సార్ ఇది ఇంత జరుగుతుంటే డైల్యూట్ అయ్యే అవకాశం ఉందా సార్ ఇదంతా? డైల్యూట్ అంటే సిబిఐ ఇక్కడ దర్యాప్తు మీద మనకి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సిబిఐని విశ్వసించాల్సిన అవసరం ఒక ఇండియన్ సిటిజన్గా మనకు అంతకుమించి వేరే ఆధారం లేదండి. అక్కడ చేయాల్సిందే మనం సిబిఐ ఇచ్చే రిపోర్ట్ మనం నమ్మాల్సిందే. మరి సిబిఐ వారికి ఇన్ఫ్లుయెన్స్కి వెళ్తుందా అని మనం చెప్పలేము. యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్ నేను చెప్పకూడదు కూడా. ఓకే, ఏదైనా సుప్రీంకోర్టు అయితే న్యాయం చేకూరుస్తుంది కాబట్టి వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.